రాష్ట్రాలకు విషయానికి వద్దాం. తమిళనాడు పురచ్చి తలైవి జయలలితకు ప్రముఖ నటుడు రజనీకాంత్ లేఖ రాశారు. బెయిల్పై విడుదలైనందుకు సంతోషంగా ఉందన్నారు. దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారని లేఖలో చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలను మా చెన్నై కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, చెప్పండి, రజనీకాంత్ లేఖ సారాంశం ఏంటి? ఏ నేపథ్యంలో రజనీకాంత్ జయలలితకు లేఖ రాశారు? హరి 21 రోజుల అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్పై విడుదలైన కర్ణాటక జైలు నుండి బెయిల్పై విడుదలైన జయలలిత చెన్నై చేరుకోవడం జరిగింది. తదనంతరం అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఒక ధైర్యం కూడగొట్టుకునే పనిలో జయలలిత వారి ధైర్యం నింపే పనిలో పడ్డారు. అదేవిధంగా జయలలిత కూడా ఆమెకు మద్దతుగా సానుభూతి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ అవుతున్న తరుణం ఇది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఈరోజు 2 లేఖలను మీడియాకు వెల్లడించింది. ఈ లేఖల్లో ఒకటి రజనీకాంత్ జయలలితకు లేఖ రాసిన విషయం, అదేవిధంగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా జయలలితకు లేఖ రాసిన విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం మీడియాకు తెలియజేసింది. ఇందులో ప్రధానంగా రజనీకాంత్ జయలలితకు రాసిన లేఖలో ఆమె తిరిగి రావటం, జైలు నుండి బెయిల్పై రావటం తనకు సంతోషాన్ని ఇస్తుందని, తిరిగి ఆమె ఇంటికి చేరుకున్నారంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమె త్వరితగతిన ఆరోగ్యంగా కోలుకోవాలి, అంతేవిధంగా ఆమె సంతోషంగా ఉండాలి అంటూ ఆమెకు అభినందనలు తెలిపారు. దీంతో పాటు దీపావళి శుభాకాంక్షలు, మరి 2 రోజుల్లో దీపావళి ఉండటంతో దీపావళి శుభాకాంక్షలు జరుపుతున్నట్టు రజనీకాంత్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తన లేఖలో ఆమెకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా అన్నాడీఎంకే కార్యాలయానికి ఒక లేఖ రాయడం జరిగింది. జయలలిత ఆరోగ్యంగా ఉండాలి, ఆమె ఇప్పుడు ప్రస్తుతం జరిగిన పరిస్థితులన్నింటిని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతేకాకుండా ఆమె ధైర్యంగా ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడు కూడా ధైర్యంగా కోలుకుంటుందని మేము ఆశిస్తున్నామంటూ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా ఆమెకు లేఖ రాయడం జరిగింది. మొత్తానికి జయలలిత జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం ఆమెకు సానుభూతి తెలిపే విధంగా, అదేవిధంగా మద్దతు తెలుపుతూ ఆమె ధైర్యంగా ఉండాలని సూచిస్తున్న వారి సంఖ్య అధికమవుతుంది. అందులో భాగంగానే రజనీకాంత్, మేనకా గాంధీ, అంతేకాకుండా సీనియర్ నేతలు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా జయలలితకు లేఖలతో పాటు నేరుగా వెళ్లి అభినందనలు తెలుపుతున్న సందర్భం మాత్రం తమిళనాడులోని జయలలిత గృహమైన వేదనిలయంలో కనబడుతుంది. హరి, సంజయ్, చెప్పండి, అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి దగ్గర అవుతాడు రజనీకాంత్, అలాగే ప్రభుత్వం కూడా బీజేపీ వశం అవబోతోంది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ లేఖను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లేకపోతే కేవలం ఇది జస్ట్ కన్సర్న్ వైజ్గా లెటర్ రాసిన చూడాలా? మనం క్లుప్తంగా చెప్పి ముగించండి. వాస్తవానికి తమిళనాడులో బీజేపీ పుంజుకునే ప్రయత్నంలో ఇటీవల జరిగిన పరిణామాలను కూడా తనకు సాధకంగా మార్చుకుంటుంది, తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రానున్న 2016లో రానున్న ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్ని బీజేపీలోకి తీసుకురావాలన్న ఒక ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం రాజకీయ పరంగా జయలలిత కొంచెం జైలుకు వెళ్లి రావడం కూడా కొంచెం మైనస్ అవుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారే విధంగా ఉండటంతో బీజేపీ కూడా జయలలితకు సపోర్ట్ చేస్తుందా, లేకుంటే జయలలిత బీజేపీ స్నేహితుడైన మోడీకి అంటే కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీని దగ్గరికి చేస్తుంది అనేది మాత్రం రాజకీయ చర్చాంశంగానే ఉంది. మొత్తానికి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పుంజుకునే ప్రయత్నంలో జయలలిత కూడా తన పార్టీ మద్దతును అందించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా రజనీకాంత్ కూడా బీజేపీలు చేరే అవకాశాలు ఉండటంతో ఈ పరిణామాలన్నీ కూడా మొత్తానికి రాజకీయంగా బీజేపీ అండ్ అన్నాడీఎంకే 2 కూడా కలిసే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హరి, ఓకే సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.